హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి గ్రామీణ డాక్ సేవకులకి ఏదైనా తప్పులు చేస్తే మైనర్ పెనాల్టీస్ అని కొన్ని ఉంటాయి, మేజర్ పెనాల్టీస్ అని మరికొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక గ్రామీణ డాక్ సేవక్ ఒక సంవత్సరంలో 180 రోజుల కంటే ఎక్కువ రోజులు సెలవు పెట్టినట్లయితే వారిని ఉద్యోగుల నుంచి తీసేటువంటి అధికారం మన అపాయింటింగ్ అథారిటీకి ఉంటుంది ఫ్రెండ్స్. అలా 180 డేస్, ఒక సంవత్సరంలో 180 డేస్ లీవ్ పెట్టి కంటే ఎక్కువ రోజులు లీవ్ పెట్టినటువంటి వారిని ఉద్యోగుల నుంచి తీసేస్తే వాటిని కండోనేషన్ చేయడం కోసం, అంటే మాఫీ చేయడం కోసం ఇప్పటి వరకు ఉండేటువంటి రూల్స్ ఏమిటంటే అలాంటి కేసులన్నింటినీ డైరెక్టరేట్కి పంపించాల్సి ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ వారు దాన్ని పరిశీలించి ఆ కండోనేషన్ ఇస్తారు ఫ్రెండ్స్, అంటే మాఫీ చేస్తారు. సో అప్పుడు మాఫీ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోనికి తీసుకోవడం జరుగుతుండేది. అయితే ఇలాంటి సందర్భాల వల్ల వారికి వచ్చేటువంటి కొంతమంది రిటైర్ అయ్యే ముందుగా అలాంటి సిచ్యుయేషన్ వచ్చిందనుకోండి, వారికి అక్కడి నుంచి డైరెక్టరేట్ లెవెల్లో సెటిల్ కావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అలా డిలే అవుతున్నాయి, రిటైర్ అయిన తర్వాత కూడా వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు ఈ కారణంగా అని ఈ పవర్స్ని డెలిగేట్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఈ కండోనేషన్ చేసేటువంటి పవర్స్ని డైరెక్టరేట్ నుంచి మన రీజనల్ పిఎంజీలకి, ఒకవేళ రీజియన్లో పిఎంజీ కానీ లేకపోతే చీఫ్ పిఎంజీకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కర్నూలు రీజియన్ ఉంది, కర్నూలు రీజియన్లో డిపిఎస్ మాత్రమే ఉంటారు, పిఎంజీ గారు లేరు ఫ్రెండ్స్. సో ఇలాంటి సందర్భాల్లో చీఫ్ పిఎంజీ గారు ఉంటారు. అలా ఈ కండోనేషన్ చేసేటువంటి, అంటే మాఫీ చేసేటువంటి పవర్స్ని పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి లేదా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి డెలిగేట్ చేస్తూ ఈ ఆర్డర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ ఆర్డర్స్ అనేటువంటివి ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది అంటే, ఒకటి, మన గ్రామీణ డాక్ సేవకులు ఒక సంవత్సరంలో 180 డేస్ కంటే ఎక్కువ సెలవు పెట్టడం వల్ల వారిని ఉద్యోగంలో నుంచి తీసేస్తే వాటిని మాఫీ చేయడం కోసం. అలాగే మైనర్ పెనాల్టీస్ అని ఇస్తారు, అంటే వారు ఏదన్నా తప్పు చేసినట్లయితే వారికి పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి పెనాల్టీను మాఫీ చేసినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో. అలాగే మేజర్ పెనాల్టీస్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే వారు ఏదన్నా క్రిమినల్ అఫెన్స్ కానివ్వండి, అలాగే ఏదైనా ఫ్రాడ్స్ చేసినప్పుడు అలాంటప్పుడు కూడా వారిపైన యాక్షన్ తీసుకొని ఉంటారు. అలాంటి విషయాల్లో కండోనేషన్ చేయడానికి, అంటే వారు చేసినటువంటి పనిష్మెంట్కి మాఫీ చేయడం కోసం ఇలా పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి అలాగే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి పవర్స్ అనేటువంటివి డెలిగేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవే కాకుండా మన గ్రామీణ డాక్ సేవకుల్ని మేజర్ పనిష్మెంట్ ఇచ్చే ముందు పుట్ ఆఫ్లో పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. పుట్ ఆఫ్ అంటే డ్యూటీ లేకుండా ఉంచడం. సో ఇలా పుట్ ఆఫ్లో పెట్టినప్పుడు ఆ టైంలో వారికి సగం జీతం అనేటువంటిది ఇస్తూ ఉంటారు. అయితే ఆ పీరియడ్ని కొన్ని సందర్భాల్లో రెగ్యులరైజ్ చేస్తారు, మరి కొన్ని సందర్భాల్లో రెగ్యులరైజ్ చేయరు ఫ్రెండ్స్. సో అలాంటి సిచ్యుయేషన్లో కూడా, అలాంటి పుట్ ఆఫ్ డ్యూటీని రెగ్యులరైజ్ చేయడం కోసం కూడా, అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఈ పవర్స్ అనేటువంటివి మన పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి డెలిగేట్ చేశారు. అయితే ఈ పుట్ ఆఫ్ సర్వీస్ ఎంతైతే ఉంటారో, అంటే ఎన్ని రోజులైతే వారు పుట్ ఆఫ్లో ఉంటారో ఆ సర్వీస్ మొత్తాన్ని సర్వీస్గా తీసుకోరు ఫ్రెండ్స్. అలా మాత్రమే చేయమని చెప్పి ఈ ఆర్డర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ జీడిఎస్లకు సంబంధించి ఏదన్నా పెనాల్టీస్ ఇచ్చుండి వాటిపైన కండోనేషన్, అంటే మాఫీ చేయడం కోసం ఇప్పుడు డైరెక్టరేట్ వరకు పోవాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. మన పోస్ట్ మాస్టర్ జనరల్ గారే ఈ పవర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడే పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు